సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువుము. నిర్గమకాండము 33:22 నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వరకు నా చేతులలో నిన్ను కప్పుదను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు, మనము తండ్రి అయిన దేవుడిని మనం సమీపించాలంటే మనకు ఆ యోగ్యత, ఆ అర్హత లేదండి. ఎందుకంటే ఆయన అగ్ని ఉన్నాడు, ఆయనని వివరించలేం, వర్ణించలేం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1:18 ఎవడను ఎప్పుడను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము దేవుణ్ణి డైరెక్ట్గా ఎప్పుడు చూడలేమండి, ఇండైరెక్ట్గా చూడాల్సిందే. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మోషే దేవుణ్ణి అడిగాడండి, నీ మహిమను నాకు చూపించమంటే దేవుడు నేను నేను నీ నేను నా మహిమను చూపిస్తాను, కానీ ఇండైరెక్ట్గా చూపిస్తాను అని చెప్పాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే చెయ్యి అడ్డం పెట్టినట్టు మనం చూస్తున్నామండి. దేవుడు ఇక్కడ మన వాక్యంలో చూసినట్లయితే ఆయన చెయ్యి అడ్డం పెట్టినట్టు మనం చూస్తున్నాము. ఆ బండ దేనికి సాదృశ్యంగా ఉందంటే, బండ సందులో నిలబడు, ఆ చెయ్యి అడ్డం పెడతాను, నా వెనక భాగం చూస్తా కానీ నువ్వు ముందు భాగం చూడమన్నాను అంటాడండి. కాబట్టి దీనికి అర్థం ఏంటంటే బండ అనేది క్రీస్తు అండి. క్రీస్తు ద్వారానే మనం దేవుడి దగ్గరికి వెళ్తామండి. క్రీస్తు ద్వారానే మనం ఆయన తండ్రిని సమీపించగలుగుతాం. అదేవిధంగా మన సొంత శక్తి ద్వారా మనం ఏం చేయలేం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రిని సమీపించగలం.